హలో ఆల్, వెల్కమ్ టు బందలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోగు పూల పచ్చడి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి. జనరల్గా మనం గోంగూరతోనే ఎక్కువ రెసిపీస్ చేసుకుంటాం, కానీ గోంగూర కంటే ఈ గోగు పువ్వుల్లోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఈ గోంగూర పువ్వులో ఉన్న లోపల సీడ్స్ని తీసేసి పైన లేయర్ మాత్రమే తీసుకొని ఇప్పుడు దీంతో మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. సీడ్స్ తీసేసిన ఈ గోగు పువ్వుని ఒకసారి కడిగి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ఇది ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు అండ్ దాంతోపాటు వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మనం కారానికి సరిపడినంత ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. కూర కంటే గోగు పువ్వులు కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి, సో కారం కొంచెం ఎక్కువే పడుతుంది, చూసి యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇవన్నీ వేరే బౌల్లోకి తీసుకొని ఇదే ఆయిల్లో మనం గోగు పువ్వుని కూడా ఫ్రై చేసుకుందాం. గోగు పువ్వు కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. గోగు పువ్వు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. కారానికి సరిపడినంత ఉప్పు అండ్ వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమం కూడా ఇందులో వేసి వాటర్ వేస్తూ స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టుకుందాం. కారం మెత్తగా అయిన తర్వాత గొగ్గు పువ్వు, జీలకర్ర వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. పచ్చడిని పోపు చేసుకోవడం కోసం ఒక కప్పు ఆయిల్ హీట్ చేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకుందాం. మనం ఇందులోకి కరివేపాకు అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పప్పు వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా ఇందులోకి యాడ్ చేసుకొని ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఈ పచ్చడి పుల్ల పుల్లగా, కారం కారంగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.